నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ లో ఉందండి. మనకి బంగారు మైసమ్మ టెంపుల్ కి చాలా దగ్గర అండి. మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 అండి డైమెన్షన్. మనకు కింద ఒక షట్టర్ ఇచ్చారు, ఒక 1 BHK, పైన వచ్చి 3 BHK అండి. మనకి చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. ఇల్లు కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. మనకి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇదంతా కనిపించేంత 40 feet రోడ్, ఇదంతా కనిపించేంత 40 feet రోడ్ అండి. మనకి లొకేషన్ విధంగా కూడా చూసేవారు చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. అది కాకుండా కింద పైన కలిపి 3500 SFT ఇచ్చారండి. నా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కోరిక అండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి, స్కిప్ చేయొద్దండి నా వీడియోని చూడండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 36x50 అండి. మనకి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి నీట్ లొకేషన్ లో ఉందండి ఇల్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మంచి ప్రైమ్ మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇది వచ్చేసి షటర్ అండి. షటర్ సైజ్ వచ్చేసి ఇలా వచ్చి 17 ఇచ్చాడండి. ఇలా లోపలికి వచ్చేసి 11 ఇచ్చాడు. షటర్ సైజ్ కూడా చాలా బాగుంది మంచిగా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇదంతా ఎదురుగా చూసేదంతా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈ కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి 3 కార్స్ పడతాయండి. మనకి 3 కార్స్ పడతాయి. కార్ పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ ప్రీమియం వర్క్ అండి. మనకి ఇదంతా 3 కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. కార్ పార్కింగ్ ఏరియా ఇంత కార్ పార్కింగ్ ఏరియా అండి. మరి చూసేదంతా ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ BHK ఇచ్చాడని చెప్పాను కదా. ఇది వచ్చేసి సింగిల్ BHK అంటే ప్రజెంట్ సింగిల్ BHK ఉంది. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. మన ఒక ఫ్రంట్ ఒక షటర్ కూడా ఇచ్చారని చెప్పాను కదా. షటర్ కూడా ఉందండి. మనకి లొకేషన్ విధంగా కూడా చూస్తే కూడా చాలా మంచి నీట్ లొకేషన్ అండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి గ్రౌండ్ ఫ్లోర్ లోకి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనం హాల్లో ఉన్నామండి ప్రజెంట్. మెయిన్ డోర్ వచ్చేసి మనకి మంచి ఇండియన్ టేక్ డోర్ వేసారండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ వేసారు. డోర్ చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా ఇచ్చాడు. మంచిగా చాలా బాగుంది. డోర్ కూడా చాలా మంచి నీట్ డోర్ ఇచ్చాడు. ఇప్పుడు లోపలికి ఓపెన్ చేస్తున్నాండి. డోర్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనకి ఇదంతా మీరు చూస్తుంటే హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఎదురుగా చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. టీవీ షెల్ఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి. మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్గా ఇచ్చాడు కన్స్ట్రక్షన్. చూడండి వర్క్ కూడా ఎంత బాగుంది చూడండి, మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, మంచి నీట్ డిజైన్ తోని. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇది వచ్చేసి పూజ గది అండి. ఈ హాల్లో మీకు ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ లైటింగ్స్ తో ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ప్లంబర్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా అయిపోయిందండి. చిన్న చిన్న పని కూడా కంప్లీట్ చేస్తారండి. ఒకటే కోటి పెండింగ్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి చూడండి ఎంత బాగుందో పూజ గది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చాడు చూడండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్ కూడా ఇచ్చాడు. మనకి కిచెన్ సైజ్ కూడా చాలా బాగుందండి. 2 మనుషులు పట్టేంత స్పేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్ కూడా చాలా బాగుంది. ఎంత ఓపెన్ కిచెన్ స్టైల్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఈ కిచెన్ పక్కన మనకి డైనింగ్ హాల్ కమ్ హాల్ లాగానే ఇచ్చేస్తారండి. ఇదంతా మీరు దీనికి వచ్చేసరికి ఇక్కడ బెడ్రూమ్ అండి. ఒక సింగిల్ BHK అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ ఇండియన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. ఇది వచ్చేసి మనకి మన బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు. లైట్ కలర్స్ ఇచ్చాడు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి డిజైన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోని ఇచ్చాడండి. మనకి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ డిజైన్ అండి. చాలా బాగుంది. వర్క్ కూడా ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. మనకి బెడ్రూమ్ కూడా సైజ్ కూడా చాలా బాగుంది. మంచి డబుల్ కాట్ బెడ్ పడుతుందండి. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పటివరకు మీకు ఒక పూజగా చూపించాను, కిచెన్ చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, ప్లస్ ఒక బెడ్రూమ్ చూపించానండి. షటర్ సైజ్ కూడా చూపించాను. ఇప్పుడు మనం వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ స్టెప్స్ పక్కనే చిన్న మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. వాష్ ఏరియా ఇచ్చాడు, ప్లస్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఎంత బాగుంటుందో.
ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి. మనకి ఇక్కడ కూడా లోవర్ ఫుడ్ ఉందండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ దాకా ఇచ్చారు. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చాలా బాగుందండి. మనకి ఇదంతా వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. మనకి ఇదంతా ఏమంటారు ఇండియన్ టేక్ డోర్ అండి. డిజైన్ చాలా మంచిగా ఇచ్చాడు. డోర్ కూడా మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ కూడా ఎంత సెట్ బ్యాక్ ఏనండి. మనకి బ్యాక్ నార్త్ సైడ్ ఒకటి, ఈ సైడ్ డోర్ రెండు ఇచ్చాడండి. మనకి ఇక్కడ నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు, ఈ సైడ్ డోర్ కూడా ఇచ్చారండి. మనకి బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి. మనకి చూడండి ఇక్కడ అంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకు వాష్ ఏరియా లాగా ఇచ్చాడు. ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఇండియన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు ఒకటి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి చూడండి ఎంత బాగుంది. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అండి. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. అది కాకుండా ఇక్కడ లొకేషన్ విధంగా కూడా యూస్ చేయడం మీకు చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ విధంగా కూడా యూస్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉన్నాయి. మనకి ఇల్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. వ్యూ కూడా ఎంత బాగుంటుందో. వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ డిజైన్తో చాలా బాగుందండి మనకి డిజైన్ కూడా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ హాల్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్లో కూడా చాలా బాగుందండి. మంచి డిజైన్తో చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వర్క్ చాలా అంటే చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. చూడండి మీరు చూసినంత హాల్ అండి. ప్రజెంట్ వచ్చేసి హాల్లో చూపిస్తాను వర్క్ ఎలా చేశారనేది. చూడండి వర్క్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. మన ఇదంతా ఎదురుగా వచ్చేసి టీవీ షెల్ఫ్ అంటే మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకు వర్క్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. వర్క్ కూడా నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్లో కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంతా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో ఎంత బాగా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూసినంత అంత హాల్ వర్క్ అండి. హాల్లో కూడా చాలా మంచి నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి దీని ఆపోజిట్కి వచ్చేసరికి డైనింగ్ హాల్ ఇచ్చారండి. ఇక్కడ డైనింగ్ హాల్ వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి డైనింగ్ హాల్లో కూడా ఎంత మంచిగా ఇచ్చాడు. చూడండి వర్క్ ఇదంతా డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసరికి డైనింగ్ హాల్ వస్తుంది. మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే ఇలా ఆర్చ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆర్చ్ అక్కడ నుంచి అక్కడికి బ్యాక్ వెళ్ళనీకే వుడ్ వర్క్ మన డైనింగ్ హాల్లోకి వెళ్ళనీకే ఎంత బాగుంది చూడండి వర్క్. అక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ వస్తుందండి. వాష్ బేసిన్ వస్తుంది. ఓపెన్ కిచెన్ అండి ఇది. డైనింగ్ హాల్ నుంచి ఎంత ఓపెన్ కిచెన్ కూడా ఎంత బాగా ఇచ్చారు. చూడండి మంచిగా చాలా బాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా మంచి నీట్గా ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ డిజైన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి ఇక్కడంతా వాష్ ఏరియా అండి. ఇదంతా వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. మంచి నీట్గా ఇచ్చారండి వాష్ ఏరియా అంతా. మనకి వాష్ ఏరియా ప్లేస్ కూడా చాలా బాగుంది. వాష్ ఏరియా ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. మనకి చూడండి ఎంత బాగుందో. మనకి ఇది కాకుండా మనకి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది కూడా చాలా బాగుంది. పెద్దగా ఇచ్చారు. పూజ గది కూడా చాలా బాగుంది. పెద్దగా ఇచ్చాడు. మనకి సైజ్ కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, ఓపెన్ కిచెన్ చూపించాను, బయట వాష్ ఏరియా కూడా చూపించానండి. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్స్కి వెళ్తున్నామండి. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్. ప్రతి 3 బెడ్రూమ్స్కి సపరేట్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. 3 బెడ్రూమ్కి సపరేట్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వ్యూ అండి. అది కాకుండా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పైన లోర్ ఫుడ్ ఇచ్చారు. మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అది కాకుండా సెల్ఫ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. నీట్గా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చూడండి. క్వాలిటీలో ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. కలర్స్ ఏమన్నా చేంజెస్ కావాలంటే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది కానీ మనకి కలర్స్ ఏమైనా చేంజెస్ కావాలంటే మాట్లాడుకోవాల్సి వస్తుంది. మన చేంజెస్ చేసుకోవాలంటే కూడా సిట్టింగ్లో ప్రైస్ కూడా తగ్గుతారంటే నెగోషియబుల్ ఉంది ప్రైస్ పైన కూడా. దీనికి వచ్చేసి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. దీంట్లో కూడా లైట్ ఇచ్చారు. లో రూఫ్ లైట్ ఇచ్చారు. ఇక్కడ లైట్ ఉందండి. దీంట్లో కూడా లైట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనకి ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనం
ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ లోకి వచ్చాము. ప్రజెంట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చూడండి సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాగుంటుంది. మంచి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. క్లియర్ టైటిల్ తో వచ్చిన హౌస్ అండి. మనకి లోన్ కూడా వస్తుందండి. ఇంటి పైన మనకి ఒక 80% లోన్ వస్తుందండి. మనకి మీ సివిల్ స్కోర్ బట్టి అది కాబట్టి రెండు కలిపి మనకి 80% లోన్ కూడా వస్తుంది. మనకి చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. దీనికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ అంటే కూడా వెస్టర్న్ బాత్రూమ్. దీనికి కూడా లో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ కూడా బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. మనకి ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీనికి కూడా ఈ మా గెస్ట్ బెడ్రూమ్ కూడా సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇటు వచ్చేసరికి ఇక్కడ కూడా మనకు ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. మనకి వర్క్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ చాలా మంచి లైట్ కలర్స్ వేసారండి. మనకి క్లియర్ టైటిల్ తో వచ్చిన హౌస్ అండి. మనకి క్లియర్ టైటిల్ తో వచ్చిన హౌస్. వర్క్ లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తే కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అది కాకుండా ఇది వచ్చేసి మీకు ఒక హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజ గది చూపించాను, కిచెన్ చూపించాను, ప్లస్ మనకు వాష్ ఏరియా చూపించాను. వాష్ ఏరియా కూడా చూపించాను. మరి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపించాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చూడండి. ఇప్పటికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపించానండి నేను. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వచ్చేసరికి టెరెస్ పైన వ్యూ కూడా చాలా బాగుందండి. టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ చూపిస్తానండి. మీకు వచ్చేసి టెరెస్ పైకి వస్తున్నాను ఇప్పుడు నేను. మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ అయినా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇంటి ముందు 40 feet రోడ్ ఇచ్చారండి. బాగుందండి. మంచిగా ఉంది లొకేషన్. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. చూడండి ఎంత బాగుందో. మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి లొకేషన్ అండి. మనకి ఎంత చాలా బాగుంటుంది అంటే ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి 200 square yards అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి. మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 3650 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 3500 ఎస్ఎఫ్టీ, 40 feet రోడ్, G+1. కింద ఒక 1 BHK ప్లస్ ఒక సింగిల్ షటర్ ఇచ్చారు. పైన వచ్చేసి 3 BHK విత్ కార్ పార్కింగ్ ఉందండి. మనకి షటర్ సైజ్ వచ్చేసి 17x11 అండి. మనకి ప్రైస్కి వచ్చేసరికి 2 కోట్లు చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి.